జై శ్రీకృష్ణ. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క యోగము అని చెబుతారు. వీటిలో 1 నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి కర్మషట్కము అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను భక్తి షట్కము అని అంటారు. 13 నుండి 18 వరకు జ్ఞాన షట్కము అని అంటారు. ఇందులో మనం ఇప్పటి వరకు కర్మషట్కము, భక్తి షట్కము నేర్చుకోవడం జరిగింది. ఈ విభాగంలో జ్ఞాన షట్కం గురించి తెలుసుకుందాం. జ్ఞాన షట్కంలో మొదటి అధ్యాయము 13వ అధ్యాయం. 13వ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగము. అసలు ఈ 13వ అధ్యాయంలో ఏముంటుందో క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. మానవుల శరీరం ఒక క్షేత్రము. ఆ క్షేత్రము గురించి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రాలలోనూ అంతర్యామిగా ఉన్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే అని పరమాత్మ స్వరూపమును శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజెప్పాను. క్షేత్రం అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకుని ఉన్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉన్న జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడు నేనే అని, ఈ క్షేత్రజ్ఞుల మధ్యనున్న యథార్థ సంబంధం తెలుసుకోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు ఏంటంటే తనను తాను పొగుడుకోకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, రుజుత్వము, గురుసేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండడం, ఇష్టానిష్టాల పట్ల సమభాగ్యం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వజ్ఞానం, దైత్యాన్ని గ్రహించడం, భగవంతుని యందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి. ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక క్షేత్రమే తాను అని భ్రమించి సంసార బంధనాలకు లోనవుతాడు. అనేక జన్మలెత్తుతాడు. యథార్థంగా శరీరానికి భిన్నంగా, సాక్షిభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు అని 13వ అధ్యాయం యొక్క భావం. ఈ అధ్యాయంలో మొత్తం 34 శ్లోకాలు ఉన్నాయి.